చదువుకుంటున్న దూదలు మాట్లాడి ఉన్నారు, దూదలు సందేశం ఇచ్చి ఉన్నారు, దూదలు గాన ప్రతిగానం చేసి ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే వారిగా ఉన్నారు అని వాక్యములు మనం చదువుకుని వెళ్తున్నాం. కానీ ఈ సంఘటనకి పాత్రలుగా ఉంటున్న దూదలు ఎవరు? వెంటనే 2 పాయింట్స్ చెప్పుకొని వెళ్ళిపోతాం. మీరు మనసు పెట్టుకొని వినకపోతే ఏమీ అర్థం అవ్వదు. కానీ ఏంటంటే మనస్సు పెట్టుకొని, దృష్టి పెట్టుకొని, చెవులు కూడా ఇక్కడ పెట్టుకొని మీరు ఉండగలిగితే ఈ వాక్య భాగం అర్థం అవుతాయి. కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడతాం. మొదటిసారి మాట్లాడినటువంటి దూత అంటే గబ్రియేలు దూత వచ్చి సందేశం ఎవరికి? గొర్రెల కాపరికి తెలియచేశారు. మొట్టమొదటిసారి మరియమ్మకి వచ్చి తెలియచేసేవారు కూడా ఈ గబ్రియేలు దూత. యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ గబ్రియేలు దూత. గబ్రియేలు దూత యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొద్ద నుండి సందేశాలు తీసుకొని ప్రజలకి తెలియచేయుట.